ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో అర్చకులు ధర్నాకు దిగడంతో దర్శన వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. క్యూ లైన్లలో వేలాది మంది భక్తులు నిలిచిపోగా చివరకు అర్చకులు లేకుండానే స్వామి దర్శనం చేసుకుని పలువురు భక్తులు వెనుదిరిగారు. ఈ ఘటనకు నేపథ్యంగా ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ జన్మదిన సందర్భంగా తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పొగాకు జయరాం చందర్ కొండగట్టు ఆంజనేయులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే ఈ సందర్భంగా అంతమందిని లోపలికి ఎవరు పంపించారు, ఎందుకు ప్రత్యేక పూజలు చేశారు అంటూ ఆలయ ఈవో అర్చకులపై నోటికి వచ్చినట్లు దూషించారని ఆరోపిస్తూ అర్చక బృందం ఆందోళనకు దిగింది. తమను అవమానకరంగా మాట్లాడటం, విధి నిర్వహణలో అడ్డంకులు సృష్టించడం సహించబోమని అర్చకులు స్పష్టం చేశారు. ఆలయ పరిపాలన తీరుపై నిరసనగా విధులు నిర్వహిస్తూ బహిష్కరిస్తూ ధర్నా చేపట్టడంతో దర్శనాలు నిలిచిపోయాయి. అర్చకులు ఆందోళనతో ఆలయ పరిసరాల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురవుతూ ఉండటంతో వెంటనే సమస్యను పరిష్కరించాలని భక్తజనం, స్థానికులు దేవాదాయ శాఖ అధికారులను కోరుతున్నారు. పరిస్థితిపై సమాచారం అందుకున్న అధికారులు అర్చకులతో చర్చలు జరిపే ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. అయితే సమస్యకు తక్షణ పరిష్కారం లభించకపోతే ఆందోళన మరింత ఉధృతమయ్యే అవకాశం ఉందని సమాచారం. ఆంజనేయాయ మంగళం. ఇది ప్రముఖ పుణ్యక్షేత్రం, తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రం. ఈ క్షేత్రంలో ఈరోజు కొంచెం బాధాకరమైన విషయం ఏంటంటే అర్చకులందరూ కూడా 3 నెలల నుంచి చాలా మానసిక వేదతో ఉన్నారు. ఈరోజు అనుకోకుండా పెళ్ళు పిలికినటువంటి వ్యధ. ఈవో గారు దర్శనానికి వచ్చినప్పుడు మన ఎమ్మెల్యే గారు చెప్పినటువంటి వ్యక్తులు కాస్త తెలుగుదేశం సంబంధించినటువంటి వారు ఆంధ్ర నుంచి రావటం, నారా లోకేష్ గారి యొక్క బర్త్డే సందర్భంగా పూజలు చేయడం జరిగింది. టెంపుల్ సూపరింటెండెంట్ గారు చెప్పడం, ఎమ్మెల్యే గారు ఫోన్ చేయడం ద్వారా వాళ్ళకు బ్రహ్మాండంగా దర్శనం చేయించే బాధ్యత మాది. దర్శనం చేయించి ఉన్నాం. దర్శనం చేయించిన తర్వాత ఈవో గారు వచ్చి మీరు దేవాలయంలో రాజకీయం చేస్తున్నారు అని అంటే రకరకాలైనటువంటి పదజాలంతో మాట్లాడారు. నాకు సంబంధం లేదండి, వాళ్ళంతా దర్శనానికి పంపించిన వాళ్ళు మీ సిబ్బంది, అర్చకులకు సంబంధం లేదని చెప్పాం. అయితే ఎందుకంటే మేము ఇటీవలనే మనకు తెలుసు పవన్ కళ్యాణ్ గారు వచ్చి టీటీడీ తరఫున మనకు రూములు శాంక్షన్ చేయడం జరిగింది. కొంచెం విలువ ఇచ్చాము అంతే వారికి. అంటే 10 నిమిషాలు చేయించవలసిన పూజ ఇంకో 2 నిమిషాలు ఎక్కువ చేయించాము అంతే తప్ప మేము చేసింది ఏం లేదు. పంపించిన వాళ్ళు సిబ్బంది. అయినప్పటికీ కూడా ఈవో గారు కాస్త కోపానికి రావటం, అర్చకులందరినీ మీద దురుసుగా ప్రవర్తించడం, ఏమన్నంటే సస్పెండ్ చేస్తానటం, బ్లాక్మెయిల్ చేయటం, ఎవరన్నా 5వ 10వ ఇస్తే దాన్ని పట్టుకొని కాగితాలు ఇవ్వటం గత చాలా రోజుల నుంచి వస్తుంది. ఈ విషయం మేము ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకువెళ్ళడం జరిగింది, మంత్రి గారు చెప్పడం జరిగింది. సరే ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు మేమంతా విధులు బహిష్కరించాం. తర్వాతగా ఎమ్మెల్యే గారు ఫోన్లో మాట్లాడారు, మా సర్పంచ్ గారు ఉన్నారు, అదే మా సీఏ గారు ఉన్నారు. వాళ్ళు వచ్చి మధ్యవర్తిత్వం చేసి మేము తప్పకుండా మీ యొక్క సమస్యను పరిష్కరిస్తామని చెప్పడం ద్వారా భక్తులకు ఇబ్బంది చేయొద్దు కనుక మేమంతా ప్రభుత్వ ఉద్యోగులమే కాదు, ఈ దేవాలయంలో పనిచేస్తున్న వంశపారంపర్య అర్చకులము, అంతేకాదు ఆలయ అనువంశిక అర్చకులం. ఈ యొక్క దేవాలయానికి స్థాపితాన్ని కూడా మా యొక్క పూర్వీకుల నుంచే వచ్చింది. మేము ట్రస్టీలమండి, దాంతోపాటు వంశపారంపర్య అర్చకులం. మేము ఈ 8 నెలల నుంచి కూడా ఇట్లాంటివి చేయకూడదని అనుకున్నాం. ఎందుకంటే దేవస్థానం యొక్క పరువు కాపాడాలి, భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీయొద్దనే ఉద్దేశంతో ఉన్నాం. కానీ అర్చకుడు రోడ్డు మీదకి వచ్చిందంటే అది ఏ స్థితిలో వచ్చి ఉంటాడో మీరే అందరూ కూడా చేసుకోవాలి. దీని ద్వారా భక్తులకు ఏమైనా ఇబ్బంది చేస్తుంటే కూడా క్షమించాల్సిందిగా కోరుతున్నాం. ప్రభుత్వానికి కూడా మేము 2 చేతులు జోడించి విన్నపం చేస్తున్నాం. కాస్త అర్చకులకు విలువ, గౌరవం, మర్యాద ఉండే విధంగా అధికారులు తీర్చిదిద్దాలి. మా యొక్క ఆలయ ఆచార సాంప్రదాయాల్లో కూడా అధికారులు కూడా జోక్యం తీసుకోవద్దని కూడా 2 చేతులు జోడించి మా అర్చకులందరి తరఫున కూడా మేము కోరుతున్నాము. జై శ్రీరామ్, జై హనుమాన్. ఇందులో పాల్గొన్నటువంటి మా యొక్క సర్పంచ్ గారికి కానివ్వండి, ఎమ్మెల్యే గారికి కానివ్వండి, అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నాకు కావాల్సింది ఏమీ లేదండి, అర్చకుల యొక్క మనోభావాలు, దేవాలయ ఆచార సాంప్రదాయం ఇక్కడే కాదు ప్రతి దేవాలయంలో కూడా